హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే చిన్న వర్షం పడ్డా చాలు మన భాగ్యనగరం మొత్తం మహానగరం మొత్తం కూడా ఒక మహాసముద్రంలాగా అయిపోతుంది. వరదలు అనేది కామనే ఎక్కడైనా. ఇప్పుడు ఎందుకంటే మనం టెక్సాస్లో చూసినాము, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాశీలో ఎక్కడైనా వరదలు కామనే. కాకపోతే మన హైదరాబాద్కున్న ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే వరదలు ఎక్కడైనా ఎక్కడొస్తాయి జనరల్గా లోతుకున్న ప్రాంతాల్లో కానీ లేకపోతే కుంటలు చెరువులు పక్కన ఉన్న కొన్ని ప్రాంతాల్లో కానీ వరదలు వస్తూ ఉంటాయి. కానీ మన హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ఫ్లైఓవర్ల మీద కూడా వాటర్ నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏంటిదంతా? ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుంది, మేము ఫ్లైఓవర్లో కట్టించినాము, అక్కడ మరి అండర్ గ్రౌండ్ పైపులు వాటర్ పైన ఫ్లైఓవర్ పైకి వచ్చిన నీళ్ళు కిందికి పోవడానికి మేము పైపులు వేసినాము, అన్ని సెట్టింగ్స్ చేసినాము. కానీ వీళ్ళు ఆ పైపులను క్లియర్ చేసుకోవాలి కదా, అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాధ్యతే కదా అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, నిన్న మనం వీడియోలలో చూసినాం, కొన్ని ఫ్లైఓవర్స్కి వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టలేదు, వీళ్ళే మాన్యువల్గా మళ్ళీ కొత్తగా వాటికి హోల్స్ పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇది ఎక్కడ జరిగింది అసలు యాక్చువల్గా? అంటే ఈ నిర్లక్ష్యం అనేది ప్రభుత్వానిదా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళదా, ఇంజనీర్స్దా? ఏది రీజన్ ఏదైనా కావచ్చు. కాకపోతే దీనివల్ల ఇబ్బంది పడుతుంది మాత్రం సామాన్య ప్రజలే అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయం. అయితే వరదలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఏదో ఇప్పుడు ఇయాలనో రేపో లేకపోతే ఈ నెల రోజుల పాటు లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడో జరిగిన పరిస్థితి కాదు. ఈ నీళ్ళ సమస్య, ఈ వరద సమస్య అనేది సంవత్సరాలుగా చిన్న 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 వాటిగా పెరిగిపోయి ఇప్పుడు ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే మనం ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా అమీర్పేట మైత్రివనంలో కూడా ఒక పెద్ద నది ప్రవహిస్తున్నట్టుగా మన రోడ్ల మీద వాటర్ అనేది రావడం జరిగింది. ఇదంతా ఎక్కడ మొదలైంది? ప్రభుత్వాలు మారుతూ ఉన్న కొద్దీ వాళ్ళకు ఉన్నటువంటి తొత్తులు కావచ్చు, లేకపోతే చోటా మోటా లీడర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళకి ఎంతో కొంత డబ్బాష చూపెట్టి, లేకపోతే నీకు సగం నాకు సగం అని చెప్పేసి ఇదేదో మన వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆస్తి పంచుకుంటారు కదా, తాత ఆస్తిని పిల్లలు మనవాళ్ళు ఎట్లయితే పంచుకుంటారో అట్లా ఈ ప్రభుత్వ భూమిని, ఎట్లయితే ఈ ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో, ఖాళీ స్థలాలు ఎక్కడైతే కనబడ్డాయో దీనికి ఎవడు ఓనర్ లేరు రాబాయ్ అని చెప్పేసి వాళ్ళు చూసుకొని అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులకి ఎంతో కొంత డబ్బాష చూపెట్టి వాటిని కాస్త కబ్జాలు చేసుకుంటూ అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్లు తీసుకుంటూ కొంతమంది విల్లాలు కట్టించి అమ్మిన పరిస్థితి. ఇలా అమ్మడం వల్ల ఉన్న నీరంతా ఎక్కడికి పోతుంది? చెరువులకే కదా పోవాల్సింది. అక్కడ చెరువులే లేవు కదా, చెరువులు కూల్చేసి మొత్తం ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఆ నీళ్ళకి ఎక్కడ దారి? అట్లా అని చెప్పేసి ఏమవుతుంది, ఏదైతే లోతు అయితే ఉంటాయో వంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి మీదకి నీళ్ళు రావడం, అట్లాగే రోడ్ల మీదకి నీళ్ళు రావడం, ఇదంతా జరిగిన పరిస్థితి. సో ఈ వరద అనేది నిన్న మొన్న వచ్చింది కాదు, సంవత్సరాల తరబడి చిలికి గాయవాన అయినట్టుగా చిన్నగా ఇప్పుడు మొత్తానికి మెయిన్ సిటీలకు కూడా వాటర్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. సో దీనికి ఎవరు బాధ్యులు? దీన్ని సృష్టించింది ఎవరు సృష్టించినా కూడా దీనివల్ల బాధపడుతుంది మాత్రం సామాన్య ప్రజలే. ఒక్క బాధే కాదు, ఇప్పుడు ఏదో చిన్నగా నీళ్ళు రావడం వల్ల ఒక 2-3 రోజులు ఇబ్బంది జరగడం కాదు. కొన్ని కుటుంబాలు వాళ్ళ తండ్రులను పిల్లల్ని పోగొట్టుకుంటున్నాయి. వరదలు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం. కానీ దీనికి ఏదో ఒక బ్రేక్ పాయింట్ అనేది కావాలి. అయితే ఇక విషయానికి వస్తే ఏమవుతుందని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి ఈ వరద నుంచి ప్రజల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక అనేది రూపొందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే హైడ్రా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళ దగ్గర మొత్తం పోయి వాళ్ళని చూసి ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ వరదను ఎటు మళ్లించాలి, ఇప్పుడు ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ కుంట ఉంది, ఎటు మళ్లించాలి. ఆల్రెడీ నాలాలు ఉన్నాయి, మనకి చాలా ప్లేసెస్ నాలా ఉన్నాయి, కానీ కొన్ని కూడుకుపోయి ఉన్నాయి. సో వాటిని కూడా మనం కూడుకుపోయిన నాళాలను క్లియర్ చేసి కుంటలకు చెరువులకు ఈ నీళ్ళను మళ్లించడం వల్ల వరద అనేది తగ్గుతుందన్న ఉద్దేశంతో హైడ్రా అనేది చొరవ చూపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వరద అనేది మన హైదరాబాద్లో జరగకుండా, ఇంకా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి హామీ ఇచ్చిందో ఆ ప్రాంతాలకు వెళ్ళి దాన్ని అనుకున్న విధంగానే ఈ ప్రణాళికని కార్యరూపం దాల్చి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 30 ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం.